my dear friends, welcome to ISE. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. Nenu me Kiran sir. So welcome to the session. We are on 9th May కి సంబంధించిన కంటెంట్ తో మీ ముందుకు రావడం జరిగింది. Today we are going to discuss revision, editorial, vocabulary and assignment. Right? So first మనం ఎప్పట్లానే రోజులానే అసైన్మెంట్ ఆఫ్ ద డే, నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డే దాని సొల్యూషన్తో అయితే మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. రైట్? సో ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్, పెట్టగలుగుతున్నారా లేదా. సో వై పెట్టగలిగితే ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో చెక్ చేసుకోండి అమ్మా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇస్ ఇట్ విజిబుల్ నౌ? రైట్. సో 10-lettered వర్డ్ అన్నాడు, విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. నౌన్ ఫామ్ కూడా ఉందంట. రైట్. లైవ్లీ, ఎనర్జెటిక్, బయాంట్ అనేటువంటి సినోనిమ్స్ ఉన్నాయి కదా. సో ఇది బేసిక్లీ యాడ్జెక్టివ్ కాబట్టి ఏఎన్టీ కదా ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ఏఎన్టీగా మనం తీసుకుందాం. యాడ్జెక్టివ్ అంటున్నాడు అంటే ఏఎన్సీతో ఎండ్ అవుతుంది కదా. డెకరేటివ్ అన్నాడు కదా, లైవ్లీ, ఎనర్జెటిక్, ఎఫర్వెసెంట్ అని కూడా అంటారు. ఎఫర్వెసెంట్ అంటే చాలా లైవ్లీగా, ఎనర్జీతో, ఫుల్ ఎనర్జీగా, ఓకే, చాలా బబ్లీగా, చీర్ఫుల్గా. రైట్. ఎఫర్వెసెంట్ అంటే ఒక రకంగా మనం షాంపెయిన్ బాటిల్ తీసేటప్పుడు ఏమవుతుంది, మొత్తం బయటికి లావాలా బయటకు వస్తుంది చూసారా. ఎఫర్వెసెంట్ అంటే బబ్లీగా, చీర్ఫుల్గా, రైట్, ఎనర్జెటిక్గా, లైవ్లీగా, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఎఫర్వెసెంట్, దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో ఇది కూడా అడ్జెక్టివ్ అంటున్నాడు, విచ్ ఇస్ ఫ్లాంబోయంట్. FLAMBOYANT, ఫ్లాంబోయంట్. దిస్ ఈస్ బేసిక్లీ యువర్ అడ్జెక్టివ్. దాని నౌన్ ఫామే ఫ్లాంబోయన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాంబోయన్స్ ఇస్ ద adjective noun form, flamboyant is the adjective form. Flamboyance అంటే ఫుల్ ఆఫ్ డెకరేషన్ అని, ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని, ఫుల్ ఆఫ్ చీర్ఫుల్నెస్ అని. రైట్. అండ్ కమింగ్ టు దిస్ ఎర్రర్, a study found that people with mental health conditions seems to be at a greater risk of succumbing for heat related deaths. The risk is even higher for people diagnosed with schizophrenia, anxiety or bipolar disorder. రైట్. అయితే ఇక్కడ మనం ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నామని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, స్టడీ ఫౌండ్ అన్నాడు. సో ఇది ఒక క్లాజ్. దట్ పీపుల్ విత్ మెంటల్ అంటే ఇక్కడ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అయింది మళ్ళీ కదా. పీపుల్ ఈజ్ యువర్ సబ్జెక్ట్గా తీసుకుంటే, విత్ మెంటల్ హెల్త్ కండిషన్ ఇదేమైంది, ఫ్రేజ్ అయింది, అడ్జెక్టివ్ ఫ్రేజ్ కదా. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ నౌన్. సో ఇట్స్ దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. అంటే ఇమీడియట్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి కదా, అంటే వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆర్ దెన్ అగ్రిమెంట్. పీపుల్ సీమ్స్ అంటామా, కాదు. పీపుల్ సీమ్ కాదు కదా, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ సీమ్గా ఉండాలి. ప్లూరల్ వర్బ్ ఎలా ఉంటుందమ్మా, వితౌట్ ఎస్ ఆర్ ఎస్. సింగులర్ వర్బ్ అయితే ఎస్ యాడ్ చేస్తాం మనం. సో దిస్ ఈస్ అ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ సీమ్. టు బీ అట్ అ గ్రేటర్ రిస్క్ ఆఫ్ సకంబింగ్ అంటే దానికి బలైపోవడం. సకంబింగ్ అనేటువంటి వర్బ్తో మనం టు అనే ఫిక్స్డ్ ప్రపోజిషన్ వాడతాం. సకమ్ టు డెత్ అంటాం. రైట్. అంటే దానికి సకంబ్ అయిపోతున్నారంటే బలైపోతున్నారు అనే సెన్స్లో. రైట్. సకమ్ టు డెత్. రైట్. సకంతో టు అన్నది ఫిక్స్డ్ ప్రపోజిషన్. రైట్. అది మీకు తెలియాలి. ద రిస్క్ ఈజ్ ఈవెన్ హయ్యర్ ఫర్ పీపుల్ అక్కడతో ఆపి డయాగ్నోస్డ్ విత్. ఇది ఎలా ఉండాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ ఈజ్ యువర్ పార్టిసిపల్. డయాగ్నోసిస్ నౌన్ కదా, దిస్ ఇస్ రాంగ్. డయాగ్నోజ్డ్ విత్. ఎవరైతే స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ ఆర్ బైపోలార్ డిజార్డర్తో డయాగ్నోజ్ అయి ఉంటారో అటువంటి పీపుల్, వారికి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. డయాగ్నోజ్డ్. రైట్. డయాగ్నోసిస్ ఈజ్ బేసిక్లీ నౌన్, డయాగ్నోజ్డ్ ఈజ్ లైక్ పార్టిసిపల్ ఇక్కడ ఫంక్షన్ అవుతుంది. డయాగ్నోజ్డ్ వర్బ్గా కూడా వాడచ్చు. క్లియర్. సో వర్బ్ రైట్ అడ్జెక్టివ్లా ఫంక్షన్ అయితే దాన్ని మనం పార్టిసిపల్ అంటాం. ఇది ఒక ఫ్రేజ్ కాబట్టి పార్టిసిపల్ ఫ్రేజ్ అయింది. క్లియర్. సో దిస్ ఈస్ ద గ్రామాటికల్ రైట్ థింగ్స్. దిస్ ఈస్ వొకాబులరీ, ఎడిటోరియల్, ఇంకా మొత్తం రీడింగ్ కాంప్రిహెన్షన్. చూసారా, అన్ని రకాలు మనం కవర్ చేస్తున్నాం. వొకాబులరీ రిలేటెడ్, రైట్, ఇటు గ్రామర్ పోర్షన్స్ డీల్ చేస్తున్నాం. సో ఒకే వీడియోలో మీకు ఇన్ని విషయాలు నేర్చుకోవడానికి దొరుకుతున్నాయి కాబట్టి యూ షుడ్ బి రియలీ ఫార్చునేట్ అండ్ ఫీల్ హ్యాపీ, బికాస్ సో మెనీ థింగ్స్ కెన్ బి లెర్న్డ్ ఇన్ వెరీ మైన్యూట్. అంటే మనకు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు.
చూడటానికి, రైట్? బట్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ లెర్న్. క్లియర్? సో రివిజన్ వొకాబులరీ ఒకసారి చూద్దాం ఫస్ట్గా. ఇక్కడ రూట్ అని పడింది, దట్ ఈస్ నాట్ రూట్, ఇట్ ఈస్ మూట్, MOOT, మూట్. ఓకే, అదొకటి చేంజ్ చేసుకోండి, మూట్. ఫైన్. అంబిషియస్, దిస్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చా? ఎస్, అంబిషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. OUS అడ్జెక్టివ్. అంబిషన్ అంటాం కదా, ప్రతిష్టాత్మకమైనది అని చెప్పేటప్పుడు అంబిషియస్ ప్రాజెక్ట్ అని, అంబిషియస్ ప్లాన్ అని, అంబిషియస్, రైట్? సంథింగ్ ఈజ్ అంబిషియస్ మీన్స్ చాలా చాలా ప్రతిష్టాత్మకమైనది, అంటే aspiring అని చెప్పొచ్చు. aspiring, or you can use the word enterprising. ఓకే, ఎంటర్ప్రైజింగ్ అని కూడా చెప్పొచ్చు, aspiring అని చెప్పొచ్చు, ఎంటర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. సో ఇట్లా మీరు దేనికోసమైనా ఆశిస్తున్నారు, చాలా గొప్పగా భావిస్తున్నారు అని చెప్పేటప్పుడు యూ కెన్ యూజ్ దీస్ వర్డ్స్. ఓకే, అలానే మనం డిటర్మైండ్ అని, ఫోర్స్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. డిటర్మైండ్, aspiring, డిటర్మైండ్, ఆల్ దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్. ఫైన్. తర్వాత మూట్. మూట్ని మనం వర్బ్గా వాడచ్చు, మూట్ని యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. మూట్ పాయింట్ అంటే డిబేటబుల్ పాయింట్ అని. మూట్, ఇట్ హ్యాస్ బీన్ మూటెడ్ అన్నాం అంటే ఇట్ హ్యాస్ బీన్ డ్రాన్, ఇట్ హ్యాస్ బీన్ పుట్ ఫార్వర్డ్, ఇట్ హ్యాస్ బీన్ బ్రాటప్. ఆ సెన్స్లో అంటే ఇంట్రడ్యూస్, వర్బ్గా వాడచ్చు. నిన్న ఎట్టోరియల్ అయితే మూట్ని వర్బ్గా వాడడం జరిగింది. సో వర్బ్గా వాడినప్పుడు దాని మీనింగ్ ఏమొచ్చిందంటే ప్రవేశపెట్టడం, రైట్? మూటెడ్, ప్రవేశపెట్టడం అంటే ఇంట్రడ్యూస్ చేయడం కదా. ఇంట్రడ్యూస్, దట్ ఈస్ అ వర్బ్. పరిచయం చేయడం, ప్రవేశపెట్టడం అనే సెన్స్లో వాడతాం కదా. మనుషుల్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే పరిచయం చేయడం, బిల్ని ప్రవేశపెట్టారంటే ఇంట్రడ్యూస్ చేయడం, రైట్? మీనింగ్స్ ఒకే పదానికి రెండు డిఫరెంట్ మీనింగ్స్. సో మనం దీన్ని ఏమనొచ్చమ్మా? అడ్వాన్స్ అని, ప్రపౌండ్ అని, బ్రింగప్ అని వాడచ్చా? అడ్వాన్స్, బ్రింగప్, ప్రపౌండ్, సో ఆల్ దీస్ ఆర్ వర్బ్స్. ఫైన్. తర్వాత రిలక్టెంట్. రిలక్టెంట్ కూడా యాడ్జెక్టివే కదా. అండ్ యువర్ రిలక్టెంట్ మీన్స్ యువర్ నాట్ విల్లింగ్ టు సే సంథింగ్, మీరు దానికి సుముఖంగా లేరు, రిలక్టెంట్ అని అంటాం. ఓకే, నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, నాట్ విల్లింగ్ అని చెప్పొచ్చు. అంటే అన్విల్లింగ్ అంటే ఏమొస్తుందమ్మా? డిసిక్లైన్, డిస్ఇన్క్లైన్డ్. ఇన్క్లైన్డ్ అంటే సుముఖంగా ఉండడం, డిసిన్క్లైన్డ్ అంటే విముఖంగా ఉండడం, రైట్? రిలక్టెంట్ అంటే సుముఖత చూపించకపోవడం, అంటే విముఖత. రిలక్టెన్స్ నౌన్ అమ్మా. Reluctance is basically your noun. Reluctance, this is the noun form of reluctant. That is an adjective, this is a noun. So disinclined is A. Clear? That is your correct answer. ఇచ్చినటువంటి వాటిలో అది కరెక్ట్. దాన్నే మనం అన్విల్లింగ్ అని, ఎవర్స్ అని, AVERSC, ఎవర్స్, లోత్, LOATH, లోత్ అంటే అన్విల్లింగ్. తర్వాత కంటెన్షియస్, దిస్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. సో కంటెన్షన్ అంటాం, బోన్ ఆఫ్ కంటెన్షన్, చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. కంటెన్షన్ అంటే వివాదం. అలానే కంటెన్షియస్ యాడ్జెక్టివ్ ఫామ్, వివాదాస్పదమైన అని అంటాం కదా, వివాద భరితమైన, వివాదంతో కూడిన, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాంట్రవర్షియల్ అని చెప్పొచ్చు. F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. కాంట్రవర్సీస్తో కూడిన, ఓకే, దట్ ఈస్ బేసిక్లీ యువర్ కాంట్రవర్షియల్. మనం దాన్నే క్వెర్యులస్ అని, ఓకే, క్వెర్యులస్, పగ్నేషియస్ అంటే ఇదేంటి నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. క్వారల్సమ్ అని, పగ్నేషియస్ అని, రైట్? క్వారల్సమ్, క్వెర్యులస్, క్వారల్సమ్, అన్నీ అడ్జెక్టివ్స్. అబ్జర్వ్ చేశారా? సమ్ అని యాడ్ అయితే, సమ్ అనే సఫిక్స్తో ఎండ్ అయినవన్నీ కూడా క్వారల్సమ్, హ్యాండ్సమ్, ఆసమ్, సో దే ఆర్ అడ్జెక్టివ్స్. పగ్నేషియస్, క్వెర్యులస్, ఇవన్నీ వివాదాస్పదం, వివాదంతో నిండిన, నెగటివ్ కాంటెక్స్ట్. ప్రపోనెంట్, కామన్ నౌన్, నౌన్గా తీసుకోవచ్చు కదా, అంటే కామన్ నౌన్. సో ప్రపోనెంట్ అంటే దీనిని సపోర్ట్ చేసేవాడు. సపోర్ట్ చేసేవాడిని మనం ఏమంటామంటే ఒక విషయాన్ని కానీ, ఒక థియరీని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ, రైట్, ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక ఫీల్డ్ని కానీ, ఓకే, ప్రమోట్ చేయడం, దాన్ని రైట్ సపోర్ట్ చేసేవాడిని మనం ప్రపోనెంట్స్ అంటాం. ప్రపోనెంట్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు, ప్రపోనెంట్స్ ఆఫ్ భరతనాట్యం, ప్రపోనెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మనం ప్రపోనెంట్ అనే పదాన్ని వింటూ ఉంటాం. సో ప్రపోనెంట్ ఇస్ బేసిక్లీ ఎక్స్పోనెంట్ అన్న, సపోర్టర్ అన్న సేమ్. ఓకే, మనం ఏమని చెప్పొచ్చు? ఎక్స్పోనెంట్ అని కూడా చెప్పొచ్చు. ప్రపోనెంట్ ఈజ్ సిమిలర్ టు ఎక్స్పోనెంట్.
ఓకే, అంటే ఏమని చెప్పొచ్చమ్మా, ప్రమోటర్ అని సపోర్టర్ అని చెప్పొచ్చు. ప్రమోటర్, సపోర్టర్, అడరెంట్, ADHERENT, అడరెంట్. అడరెంట్ అంటే దానికి కట్టుబడి ఉండడం. అడహర్ అంటారు కదా, అడహర్ అన్నది వర్బ్, అడరెంట్ రైట్, అడరెన్స్ నౌన్. తర్వాత ఎన్స్ట్రైన్ అనేది వర్బ్. ఎన్స్ట్రైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఎన్స్ట్రైన్ ఇన్ ద భగవద్గీత నిన్న కూడా డిస్కస్ చేసాం కదా. ఏదైనా హోలీగా పవిత్రంగా ఉన్న దాంట్లో మనం దానిలో పొందుపరిచాము అని చెప్పే కాంటెక్స్లో ఎన్స్ట్రైన్ అన్నది వర్బ్గా వాడతాం రైట్. సంథింగ్ చాలా పవిత్రంగా మనం దాన్ని చాలా సేక్రెడ్గా హోలీగా భావించబడుతున్నటువంటి పుస్తకం కావచ్చు, హోలీ బుక్ కావచ్చు, దానిలో దీన్ని మనం చేర్చాము, పొందుపరిచాము అనే సెన్స్లో వీ యూస్ ఎన్స్ట్రైన్ విచ్ ఇస్ ఎ వర్బ్. ఓకే, ఇది పాజిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. అంటే ప్రిజర్వ్ అని చెప్పొచ్చు. ప్రిజర్వ్ అంటే దాన్ని పొందుపరచడమే కదా, పొందుపరచడం అనే మీనింగ్ వస్తుందో రావట్లేదు. ఎస్, ప్రొటెక్ట్, ట్రెజర్, కాన్సెక్రేట్. ప్రొటెక్ట్, ట్రెజర్, ఓకే, కాన్సెక్రేట్, ఆల్ దీస్ ఆర్ వర్బ్స్. క్లియర్? ఇవన్నీ కూడా వర్బ్సే కదా. పొందుపరచడం, వాటిని పదిలపరచుకోవడం అనే సెన్స్లో మనం వాడచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ ఎడిటోరియల్ vocabulary, right? Now let us move on to today's editorial, which has the title A Sob Story అనే టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది కనిపిస్తుంది. సాబ్ అంటే బేసిక్గా ఏంటంటే సాబింగ్ అంటారు, అంటే ఏడుపు అనమాట, ఏడవడం, బిగ్గరగా ఏడవటాన్ని మనం సాబింగ్ అంటాం. సాబ్ స్టోరీ అంటే ఒక కన్నీటి గాథ అని చెప్పచ్చు. కన్నీటి గాథ. అయితే కన్నీటి గాథ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చూడండి, రిస్ట్రిక్టివ్ రివొకేషన్ ఆఫ్ ఆనియన్. మనం ఆనియన్స్ కట్ చేస్తే యూజువల్గా మనకి కన్నీళ్ళు వస్తాయి. సో దాన్ని కొంచెం చమత్కారంగా ఇక్కడ ఆనియన్ ప్రైజెస్ వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అలానే ఆనియన్ని జనరల్గా మనం కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ రెండింటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా టైటిల్ని చాలా రైట్ చిత్రంగా, చాలా రైట్ చమత్కారంగా రాయటం జరిగింది. రైట్, దట్ ఈస్ అబౌట్ యువర్ టైటిల్. ఓకే, కన్నీటి గాథ. అయితే కన్నీటి గాథ ఏంటో చూద్దాం. రిస్ట్రిక్టివ్ రెవొకేషన్ ఆఫ్ ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్ టు ఫార్మర్స్. చూసారా, ఈ సెంటెన్స్లో సెండ్స్ అన్నది మీ వర్బ్. ఓకే, ఇది మీ వర్బ్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అంటే ఏం చెప్తారు? రెవొకేషన్. దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ విచ్ ఇస్ అ నౌన్. ఓకే, ఈ సబ్జెక్టే మన వర్బ్తో అగ్రీ అవ్వాలి. రెవొకేషన్ సింగులర్ కాబట్టి సెండ్స్ వచ్చింది. ఓకే, ఇదంతా ఎక్స్ట్రా ఫ్రేస్ ఆఫ్ ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్. అయితే రివొకేషన్ ఏంటి? బేసిక్గా మీకు రివోక్ అనే పదం తెలుసు. REVOK, రివోక్. ఇర్రివోకబుల్, ఇది కూడా చూసుంటారు మీరు. ఇవన్నీ రివోక్కి సంబంధించినటువంటి వర్డ్స్. రివొకేషన్, రివోక్, ఇర్రివోకబుల్. Revocation is basically noun, revoke is verb, irrevocable is adjective. Something which cannot be taken back, irrevocable. Okay, revoke ante which can be cancelled, which can be removed, which can be దాని ఏమంటాం, రివోక్ కదా. రివోక్కి కొన్ని సినోనిమ్స్ ఉన్నాయి. ఏంటమ్మా, రిపీల్ కూడా అంటాం కదా. రిపీల్ అని, రెసైన్డ్ అని, అబ్రోగేట్ అని వినుంటారు. ఇవి బాగా పాపులర్. ఏదో ఒకటి అడుగుతాడు, మిగతావన్నీ కూడా సినోనిమ్స్. రిపీల్ అంటే క్యాన్సిల్ అని సింపుల్గా చెప్పచ్చు, కానీ మనకి ఎప్పుడు న్యూస్ పేపర్లో కనిపించే పదాలు ఇవి. అబ్రోగేట్, రిపీల్ ఎక్కువగా కనిపిస్తాయి. రివోక్, రిపీల్, అబ్రోగేట్, క్యాన్సిల్ చేయడం. అయితే రిస్ట్రిక్టివ్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్తో కూడిన, కొన్ని రిస్ట్రిక్షన్స్ నియంత్రణలతో కూడినటువంటి క్యాన్సిలేషన్. దేనికి సంబంధించి? ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్. ఆనియన్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ యొక్క బ్యాన్ని రైట్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తూ అది కూడా కొన్ని లిమిటేషన్స్ పెడుతూ, రిస్ట్రిక్టివ్ అన్నాడు కదా. రివొకేషన్ అంటే మొత్తంగా క్యాన్సిల్ చేయడం. రిస్ట్రిక్టివ్ రివొకేషన్ అంటే కొన్ని నిబంధనలు పెట్టి క్యాన్సిల్ చేయడం. రైట్, అయితే అది ఖచ్చితంగా ఒక రాంగ్ సిగ్నల్స్ని ఫార్మర్స్కి అయితే పంపిస్తుంది. సెండ్స్ రాంగ్ సిగ్నల్స్ టు ఫార్మర్స్. సో కొన్ని తప్పుడు ఆదేశాలు, రైట్, తప్పుడు ఆదేశాలను ఇస్తుంది రైతులకు అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, అయితే ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు, నేపథ్యం ఏంటి అన్నది ఒకసారి మనం ఆర్టికల్ ద్వారా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నియర్లీ 6 months. ఓకే, దీని ఒకసారి నేను ప్రాపర్గా పెడతాను. నౌ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్, రైట్. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? అయితే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డిస్కషన్. Nearly 6 months after the center prohibited
onion exports citing runaway prices and supply concerns, it put them back in the free category last Saturday with the caveat of a minimum export price of $550 a ton and a 40% levy on top. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కరెక్ట్గా 6 months అయిపోతుంది అనమాట, అయిపోయింది. దీని తర్వాత 6 months సెంటర్ ఆల్రెడీ ప్రొహిబిట్ చేసింది, రైట్. ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేసింది, రైట్. క్యాన్సిల్ చేసింది, అంటే ఇంకా అలో చేయట్లేదు, రైట్. ఎందుకు? రీజన్ ఏంటి? సైటింగ్ అంటే ఏంటమ్మా? గివింగ్ ద రీజన్స్. రన్ అవే ప్రైజెస్ అండ్ సప్లై కన్సర్న్స్, బాగా రేట్లు పెరిగిపోతున్నాయి, అలానే సప్లై పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా సెంటర్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేసింది. అది చేసిన 6 నెలలకి ఏమైంది? ఇట్ పుట్ దెమ్ బ్యాక్. ఇట్ అంటే ఎవరు? సెంటర్ను ఉద్దేశించి దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ ప్రొనౌన్ని వాడాడు. ఇట్ ఈస్ రిఫరింగ్ టు సెంటర్. పుట్ దెమ్ బ్యాక్ ఇన్ ద ఫ్రీ కేటగిరీ. పుట్ దెమ్ అంటే ఎవరు? ఈ ఆనియన్ ఎక్స్పోర్ట్స్. ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ ఫ్రీ కేటగిరీలోకి పెట్టడం జరిగింది, అది కూడా లాస్ట్ సాటర్డే, రైట్. విత్ ద కేవియట్ ఆఫ్ export, minimum export price of $550 a ton and a 40% levy on top. అయితే ఒక సిగ్నల్, కేవియట్ అంటే ఏంటమ్మా? ఇండికేషన్ అనమాట. ఇండికేషన్ ఆర్ మీరు ఖచ్చితంగా పాటించాలి అనేటువంటి ఒక ఆర్డర్ లాగా, దట్ ఈస్ కేవియట్. మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అంటే మీరు ఇంత మినిమం ప్రైస్కి అమ్మాలి, మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా $550, ఒక టన్కి $550 కంటే తక్కువ అమ్మడానికి లేదు అని ఒక ప్రైస్ని అయితే నిర్దేశించింది గవర్నమెంట్, ఓకే. అండ్ 40% లెవీ అంట. లెవీ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం అంతకుముందు కూడా, ట్యాక్స్ అని. 40% ట్యాక్స్ అనేది దాని మీద విధించారు. దేని మీద? ఈ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ మీద, రైట్. $550. సో అది మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్గా నిర్దేశిస్తూనే దాని మీద మళ్ళీ ఒక 40% లెవీ అనేది, ట్యాక్స్ అనేది దాని మీద విధించడం జరిగింది. దిస్ మార్క్డ్ ద second significant policy change on onion exports over a span of 10 days. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే సెకండ్ సిగ్నిఫికెంట్ పాలసీ చేంజ్, ఇది రెండవ ఒక విధానపరమైనటువంటి మార్పు. పాలసీ చేంజ్ అంటే విధానపరమైనటువంటి మార్పు, అది కూడా సిగ్నిఫికెంట్ అంటున్నాడు. సెకండ్ సిగ్నిఫికెంట్ అంటే చాలా క్రియాశీలకమైనది, దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఆనియన్ ఎక్స్పోర్ట్ సంబంధించి ఇది ఒక గొప్ప విధానపరమైనటువంటి మార్పుగా చెప్తున్నాడు. ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 10 days, 10 రోజుల్లో ఈ చేంజెస్ అనేవి మనకి కనిపిస్తుంది. అది చాలా సిగ్నిఫికెంట్ పాలసీ చేంజ్ అంటున్నాడు. ఆన్ April 25, 2000 tons ఆఫ్ వైట్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ వేర్ పర్మిటెడ్. April 25, ఓకే, 2000 tons, అది కూడా వైట్ ఆనియన్. ఇది చాలా ఇంపార్టెంట్. వైట్ ఆనియన్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు, దాన్ని పర్మిట్ చేశారంట. అది కూడా గుజరాత్లో పండుతాయి ఇవి, రైట్. గుజరాత్లో ఫార్మర్స్ ఈ వైట్ ఆనియన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాటిని April 25న 2000 tons ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నట్టుగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇఫ్ సర్టిఫైడ్ బై ద గుజరాత్ హార్టికల్చర్ కమిషనర్. ఒకవేళ ఈయన సర్టిఫై చేసిన తర్వాతనే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అది కూడా 2000 tons వరకు వైట్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నట్టుగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కమింగ్ డేస్ బిఫోర్ గుజరాత్స్ లోక్సభ ఓట్ దిస్ ట్యూస్డే. కమింగ్ డేస్ బిఫోర్ గుజరాత్స్ లోక్సభ ఓట్ దిస్ ట్యూస్డే అంటే కొన్ని రోజుల ముందు లోక్సభ కోసం గుజరాత్ ఎన్నికలకు వెళ్ళింది. సో ఈ దిస్ ట్యూస్డే అంటే మన రాబోతున్నటువంటి ట్యూస్డే. కొన్ని రోజుల ముందు ఏం చేసింది? ద మూవ్ ట్రిగ్గర్డ్ అండ్ అవుట్ క్రై అబౌట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద నైబరింగ్ స్టేట్స్ ఫార్మర్స్. ఇది మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇది మెయిన్ ఇష్యూ. సో ఈ చర్య ఏదైతే తీసుకున్నారో, ఇట్లా 2000 tons వైట్ ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్ని మేము పర్మిషన్ ఇస్తున్నాం అన్నట్టుగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో, దట్ మూవ్ అన్నాడు. మూవ్ అంటే ఆ చర్య ట్రిగ్గర్డ్ అండ్ అవుట్ క్రై, అందరిలో ఒక ఆందోళన రేపింది. అవుట్ క్రై అంటే అందరూ కూడా దాన్ని ఒక్కసారిగా యాజిటేట్ చేశారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అబౌట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రిఫరెన్స్, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద నైబరింగ్ స్టేట్స్ ఫార్మర్స్ అంటే గుజరాత్ ఫార్మర్స్కే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళని కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడం, వారికి ఎక్కువగా మీరు వెసులుబాటు ఇస్తున్నారు అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్.
వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, మమ్మల్ని వేరేగా ట్రీట్ చేస్తున్నారు, ఇద్దరిని ఒకలా ట్రీట్ చేయట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ అయితే నైబరింగ్ స్టేట్స్ ఫార్మర్స్, అంటే ఎవరు, మహారాష్ట్ర. గుజరాత్కి నైబర్ ఎవరంటే మహారాష్ట్ర కదా. సో మహారాష్ట్ర నైబర్స్ దీన్ని పెద్ద ఎత్తున రైట్ తీవ్రంగా విమర్శించారు. రైట్, అవుట్ క్రై అంటే ఏంటమ్మా, వారి యొక్క బాధని, వారి యొక్క ఆవేదనని వెళ్ళగక్కారు. ఇన్ ఎ ప్రెస్ రిలీజ్ ద సెంటర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్యూర్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వైట్ ఆనియన్స్ ఎంటైల్ హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్. ఓకే, సెంటర్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిందంటే ప్యూర్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వైట్ ఆనియన్స్. ఈ వైట్ ఆనియన్స్ని ఎందుకు మేము అలౌ చేసామన్న దానికి సంజాయిషీగా ఒక ప్రెస్ రిలీజ్లా చేసింది గవర్నమెంట్, సెంటర్. ఏమని అందులో ఏమని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిందంటే, మేము పర్మిషన్ ఇచ్చినటువంటి వైట్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, అంటే కేవలం ఎక్స్పోర్ట్స్ కోసం మాత్రమే, స్పెసిఫిక్గా స్పెషల్గా దానికోసమనే వీటిని పండిస్తున్నాం. ఇది డొమెస్టిక్ పర్పస్, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం చేస్తుంది అయితే కాదు. ఇక్కడ ఎవరు కూడా అంత ఎఫర్ట్ చేయలేరు. ఎక్స్పోర్ట్స్లో మాత్రమే వీటికి గిరాకీ ఉంటుంది, దాని ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ, అది ఎక్స్పోర్ట్స్కి మాత్రమే పనికొస్తుంది అన్న విషయాన్ని క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది సెంటర్. అది కూడా ఒక ప్రెస్ రిలీజ్లో చెప్పడం జరిగింది. వైట్ ఆనియన్స్ ఎంటైల్ అంటే ఓకే రిక్వైర్స్, ఎంటైల్ మీన్స్ రిక్వైర్ హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్, దాన్ని పండించడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అండ్ నియర్లీ 1 lakh ton ఆఫ్ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ had also been allowed that would help Maharashtra, the country's largest onion producer. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, కంట్రీస్ లార్జెస్ట్ ఆనియన్ ప్రొడ్యూసర్. మొత్తం మన భారతదేశంలో ఎక్కువగా ఆనియన్ పండించేటువంటి రాష్ట్రం ఏది అని అంటే మీరు ఆన్సర్ మహారాష్ట్రగా చెప్పుకోవచ్చు. సో ఇదొక స్టాటిక్ జీకే పాయింట్. అలానే 1 lakh tons, మీరు ఎలాగో ఏదైతే బాధపడుతున్నారో 2,00,000 టన్నులు అని చెప్తున్నాము, మేము ఆల్రెడీ ఆనియన్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 1 lakh tonsని అలౌ చేసాం కదా, దీనివల్ల మహారాష్ట్ర బెనిఫిట్ పొందుతుంది అనే విషయాన్ని కూడా సెంటర్ చెప్పడం జరిగింది. దిస్ డిడ్ నాట్ కట్ మచ్ ఐస్, అంటే ఇది ఎక్కడ కూడా పొంతన కుదరలేదు. దిస్ డిడ్ నాట్ కట్ మచ్ ఐస్ అంటే వారు వెళ్ళగక్కినటువంటి అవుట్ క్రై, వాళ్ళు ఏదైతే వ్యతిరేకతను వ్యక్తం చేశారో దాన్ని ఎక్కడ కూడా అది సాటిస్ఫై చేసే విధంగా లేదు. దిస్ డిడ్ నాట్ కట్ మచ్ ఐస్. ఓన్లీ a few thousand tons of onions had actually been shipped under that export window. వాళ్ళు ఏదైతే 1 lakh tons అని చెప్తున్నారో నిజంగా ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూసుకుంటే కనుక కొన్ని వేల టన్నులు మాత్రమే యాక్చువల్గా అయితే పంపించడం జరిగింది, ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, షిప్డ్ అండర్ దట్ ఎక్స్పోర్ట్ విండో. సో ఆ ఎక్స్పోర్ట్ పాలసీ, ఆ ఎక్స్పోర్ట్ విధానాన్ని అనుసరించి కొన్ని వేల టన్నుల ఉల్లిపాయల్ని మాత్రమే రైట్ షిప్ చేయడం జరిగింది, అంటే వాట్ వి సే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నిజంగా యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్లుగా 1 lakh tons అనేది గ్రౌండ్ రియాలిటీలో లేదు. అందుకే అక్కడ ఒక ఇడియం వాడాడు, డిడ్ నాట్ కట్ మచ్ ఐస్. సో సంథింగ్ వెన్ ఇట్ డిడ్ నాట్ కట్ మచ్ ఐస్ అంటే పొంతన కుదరలేదు అని అర్థం. రైట్, దెర్ ఈజ్ నో వాట్ వి సే పొంతన, రైట్, అన్నింటి మధ్య సారూప్యత. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్, ఒకసారి చూద్దాం. It is no surprise. Yeah. It is no surprise that this conditional freeing up of exports comes just before Maharashtra's onion farming hubs vote on May 20. Okay? So, ఇది ఎక్కడ కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. నో సర్ప్రైజ్ అంటే ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్ దిస్ కండిషనల్ ఫ్రీయింగ్ అప్ అంటే కొంత వెసులుబాటు ఇవ్వడం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్, బేస్డ్ ఆన్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, దాన్నే కండిషనల్ ఫ్రీయింగ్ అప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు. అంటే కొంత వెసులుబాటు ఇవ్వడం, ఫ్రీయింగ్ అప్ అంటే. కండిషనల్ అంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్, కొన్ని నియంత్రణలు, రైట్, కండిషన్స్ని అప్లై చేయడం. దట్ ఈస్ కాల్డ్ కండిషనల్ ఫ్రీయింగ్ అప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. కమ్స్ జస్ట్ బిఫోర్ మహారాష్ట్రాస్ ఆనియన్ ఫార్మింగ్ హబ్స్ ఓట్ ఆన్ May 20. మే 20న వాళ్ళు ఓట్ చేయడానికి వెళ్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆనియన్ ఫార్మింగ్ హబ్స్ వాళ్ళు మే 20న ఓట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క ఓకే దాని మీద కొంత వెసులుబాటు ఇస్తూనే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఓటింగ్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అప్పీస్ చేయాలి. వారిని అనవసరంగా వారు ఎక్కడైనా కోపంకి గురైతే ప్రభుత్వాలే కూలిపోతాయి కాబట్టి వారు జాగ్రత్తగా దాన్ని రైట్ చేయి దాటినివ్వకుండా ఇట్లా కండిషనల్ ఫ్రీయింగ్ అప్ చేశారు.
జస్టిఫైయింగ్ ద మూవ్ అంటే ఏంటి, దాన్ని సమర్థిస్తూ, మూవ్ అంటే చర్య, ఆ చర్యని సమర్థిస్తూ సెంటర్ ఏం చేసింది, పాయింటెడ్ టు మండీ ప్రైజెస్ స్టెబిలైజింగ్ ఎట్ 15 a kilo since April, a fresh assessment that supplies are in fact adequate, and an assertion that the politically charged vegetable is perishable. ఓకే, సో దీన్ని సమర్థిస్తూ, వాళ్ళు చేసినటువంటి చర్యని సమర్థిస్తూ సెంటర్ ఏమని చెప్పింది, పాయింటెడ్ టు మండీ ప్రైజెస్, మండీలో ఉండేటువంటి ప్రైజెస్. మండీ అంటే మీకు తెలుసు కదా, మన సంత అంటాం కదా, సంతని వాళ్ళు మండీ అంటారు. మండీ అంటే సంత, ఎక్కడైతే రైతులు వాళ్ళ కూరగాయలు తెచ్చి ప్రొడ్యూస్ని తెచ్చి అమ్ముకుంటారో, దట్ ఈస్ మండీ ప్రైజెస్ స్టెబిలైజింగ్ ఎట్ 15 a kilo, కిలో 15 రూపాయలు, అది కూడా ఏప్రిల్ నుంచి. ఎ ఫ్రెష్ అసెస్మెంట్ దట్ సప్లైస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ అడిక్వేట్, సప్లైస్ అనేవి అడిక్వేట్గా ఉన్నాయి, ఎంత కావాలో అంత అడిక్వేట్గా అయితే ఉన్నాయి. అండ్ అన్ అసర్షన్ దట్ ద పొలిటికలీ చార్జ్డ్ వెజిటబుల్ ఈస్ పెరిషబుల్. పెరిషబుల్ అంటే ఏంటమ్మా, పాడైపోతాయి. ఓకే, పొలిటికల్లీ చార్జ్డ్ ఇక్కడ చాలా ఓకే చమత్కారంగా రాశాడు. పొలిటికల్లీ చార్జ్డ్ వెజిటబుల్ అంటే ఏంటంటే రాజకీయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వెజిటబుల్ అది, రైట్. అంటే గవర్నమెంట్స్ ఉండాలా కూలిపోవాలా అనేది నిర్దేశించేది ఆ వెజిటబుల్ అన్నట్టుగా, ఉల్లిపాయలను ఉద్దేశించి, ఆనియన్ ఉద్దేశించి పొలిటికల్లీ చార్జ్డ్ వెజిటబుల్ అన్నాడు. యాక్చువల్గా మనకి ఆనియన్స్ కావచ్చు, టొమాటోస్ కావచ్చు, పొటాటోస్, ఈ 3 ఎసెన్షియల్ వెజిటబుల్స్గా మనం చెప్పుకుంటాం. సో ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఈ 3 అన్నవి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, సో వారి ఎవ్రీడే కన్జంప్షన్లో భాగంగా ఇవైతే 3 ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఎక్కువ, వీటి ప్రైజెస్ని మాత్రం స్టెబిలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్స్ ఎక్కువగా తీసుకుంటుంటాయి. ఎందుకంటే ఇవి అటు ఇటు అయితే కామన్ మ్యాన్కి ఆగ్రహం వస్తుంది, అది ఎక్కడైనా ఓట్ల రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకత చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్లీ చార్జ్డ్ వెజిటబుల్ అని చెప్పడం జరిగింది. ఈజ్ పెరిషబుల్. పెరిషబుల్ అంటే విచ్ ఈస్ పెరిష్ అంటే ఏంటి, పెరిష్ అంటే మాయమైపోవడం, రైట్, పాడైపోవడం అనే సెన్స్లో వాడతాం. స్టేట్ బీజేపీ లీడర్స్ ప్రొక్లైమ్ దిస్ విల్ ఎన్ష్యూర్ ఫార్మర్స్ గెట్ బెటర్ ప్రైజెస్ అండ్ ఇన్కమ్. స్టేట్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, దిస్ విల్ ఎన్ష్యూర్ ఫార్మర్స్, ఇది ఖచ్చితంగా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది, మేలు చేస్తుంది, వారికి మరింత గిట్టుబాటు అయ్యేటువంటి ధరలు అయితే వచ్చే అవకాశం ఉంది, వారి ఇన్కమ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా స్టేట్ బీజేపీ లీడర్స్ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ దాట్ విల్ ఫ్రక్టిఫై. ఫ్రక్టిఫై అంటే ఫలప్రదం అవ్వడం. వాట్ ఈస్ ఫ్రక్టిఫై? ఫలప్రదం అవ్వటం అనే సెన్స్లో వాడతాం. ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ దట్ విల్ ఫ్రక్టిఫై అంటే అది అన్క్లియర్ అంటే స్పష్టంగా లేదు. ఇట్ ఈస్ అన్క్లియర్, దిస్ ఇస్ స్పష్టంగా లేదు. ఇఫ్ దట్ విల్ ఫ్రక్టిఫై, అది నిజంగా ఫలప్రదం అవుతుందా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు. ద ఫ్లోర్ ప్రైస్ ప్లస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఫార్ములేషన్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ వయబుల్ ఓన్లీ ఎట్ ఆర్ ఓవర్ అన్ ఎస్టిమేటెడ్ 64 a kilo. ఓకే, బేస్ ప్రైస్ అంటాం కదా, ఫ్లోర్ ప్రైస్ అన్నా బేస్ ప్రైస్ అన్నా సేమ్. దాంతోపాటు ఎక్స్పోర్ట్ డ్యూటీ అన్నది ఒకటి వేశారు కదా, 40%, ఇందాక చదివాను కదా. ఆ ఫార్ములేషన్ కానీ తీసుకుంటే కనుక ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు వైబుల్ అవుతాయంటే, వైబుల్ అంటే ఏంటి, ఫీజిబుల్. ఎక్స్పోర్ట్స్ మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంటే చేసుకోవడానికి వీలుగా ఉండడం. వైబుల్ అంటే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు అని అర్థం. వైబుల్ మీన్స్ విచ్ వీ కెన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మనకి దానివల్ల డబ్బులు వస్తాయి. ఓకే, ఇది కంటిన్యూ చేయొచ్చు అని దాన్ని మనం వైబుల్ అంటాం. సో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి వైబుల్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం కిలో 64 రూపాయలకి చేరుకుంటుంది. బేస్డ్ ఫ్లోర్ ప్రైస్ని ప్లస్ ఎక్స్పోర్ట్ డ్యూటీని కలిపితే 64 రూపీస్కి కిలో కానీ అమ్మకపోతే, ఎక్స్పోర్ట్ చేయకపోతే ఇది వైబుల్ కాదు, రైట్. ఇంటర్నేషనల్ ఆనియన్ ప్రైజెస్ హ్యావ్ బీన్ ఈజింగ్ ఆఫ్టర్ ఈజిప్ట్ అండ్ పాకిస్తాన్ రీసెంట్లీ లిఫ్టెడ్ దేర్ ఎక్స్పోర్ట్ కర్వ్స్. ఓకే, ఈజింగ్ అంటే అర్థం ఏంటమ్మా, మెల్లమెల్లగా కంట్రోల్లోకి వస్తున్నాయి ఆనియన్ ప్రైజెస్. ఇంటర్నేషనల్ ఆనియన్ మార్కెట్ చూసుకుంటే కనుక అక్కడ ప్రైజెస్లన్నీ చాలా పడిపోతున్నాయి, మెల్లమెల్లగా కంట్రోల్లోకి వస్తున్నాయి. హ్యాస్ బీన్ ఈజింగ్. ఓకే, తగ్గుతున్నాయి. ఆఫ్టర్ ఈజిప్ట్ అండ్ పాకిస్తాన్ ఈజిప్ట్ ఏం చేశాయంటే రీసెంట్గా ఎక్స్పోర్ట్ కర్బ్స్ కొన్ని విధించాయి, రెస్ట్రిక్షన్స్ కొన్ని విధించాయి. దాన్ని అవి లిఫ్ట్ చేయడం వల్ల కొంతవరకు ఆనియన్ ప్రైజెస్ అనేవి బాగా తగ్గుముఖం పట్టాయి. మచ్ బిఫోర్ ఇండియా చేసే ముందు ఈజిప్ట్, పాకిస్తాన్ ఆ ఎక్స్పోర్ట్ కర్బ్స్ అనేవి లిఫ్ట్ చేసేసాయి, అంటే వాటిని ఎత్తేసాయి. With the latest norms expected to last at least till the next government takes charge,
Onion farmers will effectively face export curbs for almost a year. Latest norms expected to last at least till the next government takes charge. ఓకే, అట్లీస్ట్ ఎప్పటి వరకు అంటున్నాడు? ఇంకొక ప్రభుత్వం ఛార్జ్ తీసుకునేంత వరకు. ఓకే, ఆనియన్ ఫార్మర్స్ విల్ ఎఫెక్టివ్లీ ఫేస్ ఎక్స్పోర్ట్ కబ్స్ ఫర్ ఆల్మోస్ట్ ఏ ఇయర్. ఒక 1 year పాటు ఈ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది టోటల్గా, ఓవరాల్గా. ఎఫెక్టివ్లీ అంటే ఓవరాల్గా. ఎఫెక్టివ్లీ ఎక్స్పోర్ట్స్ కర్బ్స్ అనేవి 1 year వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆనియన్ ఫార్మర్స్ అని చెప్తున్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ ఆగస్ట్ వెన్ ఏ 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ వాజ్ లెవీడ్. ఆగస్ట్ నుంచి మొదలవుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ అన్నాడు కదా, ఆ ఇయర్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? లాస్ట్ ఆగస్ట్ అంటున్నాడు. ఓకే, వెన్ ఏ 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ వాజ్ లెవీడ్. 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే ట్యాక్స్, లెవీడ్ అంటే ఇంపోజ్డ్. ఓకే, విధించడం. 40% ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది దానిపైన విధించారు. స్ట్రాడ్లింగ్ ద కన్జ్యూమర్ వర్సెస్ ఫార్మర్ డిలమా ఈస్ ట్రికీ, బట్ సమ్ లాంగర్ టర్మ్ కాంటెక్స్ట్ కెన్ గైడ్ పాలసీ మేకింగ్ టువర్డ్స్ ఏ న్యూయాన్స్డ్ రేదర్ దాన్ అ నీ జర్క్ అప్రోచ్. స్ట్రాడ్లింగ్ ద కన్జ్యూమర్ వర్సెస్, స్ట్రాడ్లింగ్ అంటే బేసిక్గా మనం 2 కాళ్ళని దూరంగా జరపడాన్ని యూ కాల్ ఇట్ అస్ స్ట్రాడిల్. బైక్ మీద కూర్చునేటప్పుడు యూ స్ట్రాడిల్ యువర్ లెగ్స్, అంటే మూవింగ్ బోత్ దోస్ లెగ్స్ అవే, రైట్, క్రియేటింగ్ సమ్ స్పేస్, రైట్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాడిల్. స్ట్రాడ్లింగ్ యువర్ లెగ్స్. కన్జ్యూమర్ వర్సెస్ ఫార్మర్, ఈ డైలమా ఏదైతే ఉందో, డైలమా అంటే ఏంటి? అనిశ్చితి. ఓకే, ఇది కొంచెం ట్రిక్కీగా ఉండే అవకాశం ఉంది. బట్ సమ్ లాంగర్ టర్మ్ కాంటెక్స్ట్ కెన్ గైడ్ పాలసీ మేకింగ్ టువర్డ్స్ ఏ న్యూయాన్స్డ్ రేదర్ నీ జర్క్ అప్రోచ్. కన్జ్యూమర్ వర్సెస్ ఫార్మర్ డిలమా, దీని అర్థం ఏంటి? దీన్ని ఎలా పెట్టాడమ్మా? ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. అంటే ఫార్మర్స్కి అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఫార్మర్స్కి ఏదైనా మద్దతు ఇద్దామంటే అక్కడ కన్జ్యూమర్ ఇబ్బంది పడతాడు, వినియోగదారుడు ఇబ్బంది పడతాడు. ప్రైసెస్ బాగా పెరిగిపోయి లాభసాటిగా మారుతుంది ఫార్మర్కి అని అనుకుని ఫార్మర్కి మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం కానీ అనుసరిస్తే, ఏమైనా స్టెప్స్ ఏమైనా అనుసరిస్తే కన్జ్యూమర్ ఇక్కడ నష్టపోతాడు. అలాగని కన్జ్యూమర్కి బెనిఫిట్ చేద్దామని చూస్తే రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. సో అందుకని ఈ రెండింటి మధ్య ఒక డిలమా ఉంది. ఈ డిలమా కొంచెం ట్రిక్కీగా ఉందని చెప్తున్నాడు. బట్ సమ్ లాంగర్ టర్మ్ కాంటెక్స్ట్ కెన్ గైడ్ పాలసీ మేకింగ్ టువర్డ్స్ ఏ న్యూయాన్స్డ్. న్యూయాన్స్డ్ అంటే రాబోయే తరంలో కొంచెం ప్రతి చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మనం పాలసీని అయితే తయారు చేసుకోవాలి. పాలసీ మేకింగ్ అంటే విధానాలని రూపొందించుకోవడం, దట్ ఈస్ పాలసీ మేకింగ్. సో న్యూయాన్స్డ్ రాదర్ దాన్ నీ జర్క్ అప్రోచ్ అంటున్నాడు. మన అప్రోచ్ ఎలా ఉండాలి? న్యూయాన్స్డ్ అప్రోచ్గా ఉండాలి. అంటే లిటిల్ డిఫరెన్సెస్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. దట్ ఈస్ బేసిక్లీ న్యూయాన్స్. న్యూయాన్స్ అంటే స్లైటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 entities. నీ జర్క్ అప్రోచ్ అంటే ఏంటి? నీ జర్క్ అంటే ఎక్కువగా ఆలోచించకుండా అప్పటికప్పుడు తీసుకునేటువంటి డెసిషన్స్. వీళ్ళు ప్రొటెస్ట్ చేశారా, వెంటనే కబ్స్ తీసేద్దాం. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ తీసేయడం, రైట్, మళ్ళీ ఇంపోజ్ చేయడం. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోకుండా ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్తో వెళ్ళాలి, రైట్. లాంగ్ టర్మ్ కాంటెక్స్ట్ కెన్ గైడ్. సో రానున్న కాలంలో మనం ఎలా వ్యవహరించాలి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని పాలసీస్ని అట్లా ఫార్ములేట్ చేయాలి తప్ప నీ జర్క్ అప్రోచ్ పనికిరాదు. నీ జర్క్ అంటే వితౌట్ మచ్ థింకింగ్. ఓకే, ఆ తాత్కాలికంగా ఒక సమస్యని పరిష్కరించడానికి మీరు వేసేటువంటి అప్రోచ్ని నీ జర్క్ అప్రోచ్ అంటారు. అంటే జస్ట్ అప్పటికప్పుడు మీరు దాన్ని కాపాడుకోవడానికి కదా. Before food inflation spiked in the second half of 2023, onion prices had been falling for as many as 21 months till May. Inflation, food prices అనేవి పెరిగిపోయాయి, spiked in the second half of 2023. 2023 ద్వితీయార్థం అంటాం కదా, సెకండ్ హాఫ్ అంటే ద్వితీయార్థం. 2023లో ద్వితీయార్థంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. స్పైక్డ్ అంటే ఇంక్రీజ్ అయింది కదా. ఆనియన్ ప్రైసెస్ హ్యాడ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ యాజ్ మెనీ యాజ్ 21 months till May. ఆనియన్ ప్రైసెస్ మాత్రం బాగా పడిపోయాయి. ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినప్పటికీ ఆనియన్ ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ 21 months మే వరకు చూసుకుంటే కనుక 21 months వరకు పడిపోతూనే ఉన్నాయి ఆయిల్ ప్రైసెస్. దే రోజ్ అబౌట్, రోజ్ అంటే పెరగడం, రోజ్ అంటే ఇంక్రీస్డ్, రైజ్ రోజ్ రిజన్, రోజ్ అంటే ఇంక్రీస్డ్ అబౌట్ 30% through 2023-24, but from a 21% decline in previous year.
గతంతో పోల్చుకుంటే ఎంతవరకు పడిపోవడం జరిగింది? డిక్లైన్ 21% అనేది పడిపోవడం జరిగింది. 30% పెరిగింది 23-24తో కంపేర్ చేసుకుంటే, కానీ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 21% పడిపోయింది ప్రైజెస్. ఓకే, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ స్టడీ రెకండ్ అంటే ఎస్టిమేట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం అనే సెన్స్లో రెకన్ అనే వర్బ్ని వాడతాం. దట్ ద యావరేజ్ ఫార్మర్ లాస్ట్ 21% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ డ్యూ టు ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ బిట్వీన్ జనవరి 2015 అండ్ మార్చ్ 2020. ఓకే, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. ఏంటని? యావరేజ్ ఫార్మర్, ఒక సగటు రైతు 21% కోల్పోయాడు అనమాట. తనకు వచ్చేటువంటి వార్షిక ఆదాయం అంటాం కదా, యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయంలో 21% అతను కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల డ్యూ టు ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్, ఈ ఆనియన్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్స్ విధించడం వల్ల, అది కూడా జనవరి 2015 నుంచి మార్చ్ 2020 మధ్య ఏదైతే ఈ ఆనియన్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ అయితే విధించారో దానివల్ల సగటు రైతు తన వార్షిక ఆదాయంలో 21% కోల్పోవడం జరిగింది. అంటే 100లో 21 రూపీస్ ఈజ్ లూజింగ్, అంటే 79 రూపాయలు వస్తున్నాయి. 100 రూపాయలు రావాల్సిన చోట 79 రూపాయలు వస్తున్నాయి అని చెప్తున్నారు. అది ఆ సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ కనుక్కుంది అధ్యయనంలో. ఇఫ్ ఎనీథింగ్ ద కరెంట్ స్ట్రీక్ ఆఫ్ కర్బ్స్ ఆఫ్టర్ నియర్లీ 2 years ఆఫ్ ఫాలింగ్ ప్రైజెస్ డస్ నాట్ సెండ్ అవుట్ అ పాజిటివ్ సోయింగ్ సిగ్నల్ ఫర్ ఫార్మర్స్. ఏమంటున్నాడు? ఇఫ్ ఎనీథింగ్ ద కరెంట్ స్ట్రీక్ ఆఫ్ కర్బ్స్, స్ట్రీక్ అంటే ఏంటమ్మా? వరుసగా ఏదన్నా చేయడం. స్ట్రీక్ అంటే బేసిక్ ఏంటంటే అప్రతిహతంగా అని అంటాం. అప్రతిహతంగా అంటే కంటిన్యూస్గా. మీకు అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, విన్నింగ్ స్ట్రీక్ అని, లూజింగ్ స్ట్రీక్ అని మనం ఎక్కువగా వాడుతుంటాం. విన్నింగ్ స్ట్రీక్ అంటే ఎక్కడ కూడా కంటిన్యూస్గా గెలుస్తూ వెళ్ళడం, దట్ ఈస్ కాల్డ్ విన్నింగ్ స్ట్రీక్. లూజింగ్ స్ట్రీక్ అంటే వరుసగా ఓడిపోతూ వెళ్ళిపోవడం, దట్ ఈస్ లూజింగ్ స్ట్రీక్. సో కరెంట్ స్ట్రీక్ ఆఫ్ కబ్స్ అంటే వరుసగా ఏవైతే ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి విధించారో ఆఫ్టర్ నియర్లీ 2 years ఆఫ్ ఫాలింగ్ ప్రైజెస్, ధరలు పడిపోతున్నటువంటి 2 సంవత్సరాలకి ఏదైతే ఈ వరుసగా రెస్ట్రిక్షన్స్ ఏవైతే విధిస్తున్నారో డస్ నాట్ సెండ్ ఎనీ పాజిటివ్ సోయింగ్. ఇట్లాంటి కర్బ్స్ విధించినప్పుడు ఏమవుతుంది? రైతులు పంట వేయాలంటే ఆలోచిస్తారు. నిజంగా మనకి ఇంత పెట్టుబడి పెట్టి మనకి కావాల్సినటువంటి అంటే కాంపన్సేటెడ్గా లేదంటే హ్యాపీగా అనిపించేటువంటి ఒక రాబడి రావట్లేదంటే వాళ్ళకి అది మోటివేషన్ ఇవ్వదు. సో దట్ డస్ నాట్ సెండ్ అవుట్ ఏ పాజిటివ్ సోయింగ్ సిగ్నల్. సోయింగ్ సిగ్నల్ అంటే పంట వెయ్యాలి అనేటువంటి ఒక మోటివేషన్ అయితే రాదు. సో ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది పంపించట్లేదు ఫర్ ఫార్మర్స్. అండ్ దట్ ఈస్ నీదర్ గుడ్ ఫర్ కర్బింగ్ ఇన్ఫ్లేషన్ నార్ మీటింగ్ ఇండియాస్ ఆస్పిరేషన్స్ టు బి ద వరల్డ్స్ ఫుడ్ సప్లయర్. దీనివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఆనియన్ ధరలు పెరిగిపోతున్నాయి కదా అని చేసినటువంటి చర్య, దీనివల్ల ఏమవుతుంది? ఫార్మర్స్కి అక్కడ మోటివేషన్ రాదు. మోటివేషన్ రాకపోతే వాళ్ళు సో చేయకపోతే ఏమవుతుంది? ప్రొడక్షన్ పడిపోతే మళ్ళీ ఏమవుతుంది? ఆనియన్ ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ని కర్బ్ చేయడానికి అవుతుందా? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? కుదరదు. నెయిదర్ గుడ్ ఫర్ కర్బింగ్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. అంటే ఇన్ఫ్లేషన్ని, అంటే ధరల పెరుగుదలని కాపాడడంలో ఓకే అది మంచిది కాదు. అదేవిధంగా ఇండియాకి ఏదైతే గోల్ ఉందో, యాస్పిరేషన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యాస్పైరింగ్ అని చెప్పుకున్నాం, అంబిషియస్. సో మనకున్నటువంటి ఒక గొప్ప గోల్ ఏంటి? ప్రపంచానికి మనం ఫుడ్ సప్లయర్గా మారాలి అనుకునేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దానికి కూడా తూట్లు పడే అవకాశం ఉంది. నార్ మీటింగ్ అంటే మనం ఏదైతే గోల్ని నిర్దేశించుకున్నామో దాన్ని కూడా మనం ఛేదించలేము, దాన్ని కూడా మీట్ అవ్వలేము, ఆ గోల్ని మనం మీట్ కాలేము. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కర్బ్ చేయలేము, పెరుగుతున్న ధరల్ని అరికట్టలేము. అదేవిధంగా ఇండియా యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఫుడ్ సప్లయర్గా ఎదగాలి, వరల్డ్స్ ఫుడ్ సప్లయర్గా మనం ఏదైతే ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఉందో దాన్ని కూడా మనం ఎప్పటికీ కూడా ఛేదించలేము, అందుకోలేము అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. జుబిలెంట్ అనేటువంటి ఒక యాడ్జెక్టివ్ని వాడాడు. ఓకే, జుబిలెంట్ ఈజ్ బేసిక్లీ యాడ్జెక్టివ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. జుబిలెంట్, ఓకే, ఎగ్జల్టెంట్ అనొచ్చు, రీజాయిస్ అనొచ్చు, ట్రియంఫెంట్ అనొచ్చు. ట్రియంఫ్ అంటే విక్టరీ కదా. ద ఫ్యాన్స్ వేర్ జుబిలియంట్ అంటే వెరీ హ్యాపీ, ఓకే, అట్ దేర్ టీమ్స్ విక్టరీ, వారి టీం యొక్క విజయంతో వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రేట్ హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ జుబిలెంట్, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ఏ సక్సెస్. ఒక సక్సెస్ వల్ల వాళ్ళు చాలా హ్యాపీనెస్ని ఫీల్ అవుతానే యూ కాల్ ఇట్ యాస్ జుబిలెంట్. నెక్స్ట్ బిసీజ్, ఇది వర్బ్. సీజ్ అంటే ఏంటి? ఒక రకంగా సరౌండ్ అయిపోవడం. బిసీజ్డ్ అంటే మొత్తం చుట్టుముట్టడం అనే సెన్స్లో, బ్లాక్ చేసేయడం అనే సెన్స్లో వాడతాం. ఎన్సర్కిల్ ఆర్ సరౌండ్, ఈ మీనింగ్స్ అయితే వస్తాయి. ద టౌన్ హ్యాడ్ బీన్ బిసీజ్డ్ ఫర్ 2 months బట్ స్టిల్ రెసిస్టెడ్ ద అగ్రెసర్స్. అంటే ఒక రకంగా బంధనం, దాన్ని ఏమంటారు? దిగ్బంధనం అంటారు చూసారా. బిసీజ్డ్ అంటే 2 months వరకు ఎవరు ఎక్కడి నుంచి కదలనివ్వకుండా చేయడం, రైట్? దిగ్బంధనం లాగా. టు సరౌండ్ ఏ ప్లేస్ ఎస్పెషలీ విత్ అన్ ఆర్మీ టు ప్రివెంట్ పీపుల్ ఆర్ సప్లైస్ గెటింగ్ ఇన్ ఆర్ అవుట్, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి రానివ్వకుండా దిగ్బంధనం అలా చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ బిసీజ్. తర్వాత రిప్రైవ్. ఓకే, రిప్రైవ్ని నౌన్గా వాడతాం. ఇదేంటంటే పాలిటీ కాంటెక్స్ట్లో మీకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. రిప్రైవ్ అంటే ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ బట్ వాజ్ గ్రాంటెడ్ ఏ లాస్ట్ మినిట్ రిప్రైవ్. అంటే ఊరట ఇవ్వడం, అంటే కొంత పనిష్మెంట్లో కొంత సీరియస్నెస్, లైక్ దాని యొక్క తీవ్రతని తగ్గించడం. ఓకే, దాన్నే రిప్రైవ్ అంటాం. పార్డన్ అనొచ్చు, పాజ్ అనొచ్చు, సస్పెన్షన్ అనొచ్చు. అంటే ఆల్రెడీ వేసినటువంటి ఒక వాట్ వి సే సెంటెన్స్ అంటున్నాడు కదా, సెంటెన్స్ టు డెత్. సెంటెన్స్ టు డెత్ అంటే అర్థం ఏంటమ్మా? మరణశిక్ష. మరణశిక్షని లాస్ట్ మూమెంట్లో దాన్ని రిప్రైవ్ చేశారు, అంటే యావజ్జీవ కారాగార శిక్షకి దాన్ని రెడ్యూస్ చేశారు. రెడ్యూస్ చేయడం అంటే వాట్ వి సే తీవ్రత సారీ. సో వాట్ వి సే ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని యొక్క ఆ శిక్ష యొక్క తీవ్రతను తగ్గించడం, దట్ ఈస్ బేసిక్లీ రిప్రైవ్. ద థ్రెటెండ్ హాస్పిటల్స్ కుడ్ నౌ బి రిప్రైవ్డ్, ఊరటనివ్వడం. An official order that stops or delays the punishment, especially by death of a prisoner. ఎస్పెషలీగా డెత్ కాంటెక్స్ట్లో ఎవరికైనా మరణశిక్ష విధించినప్పుడు దాన్ని ఆపడం కానీ దాన్ని డిలే చేసే ఒక ఆర్డర్నే యూ కాల్ ఇట్ యాస్ రిప్రైవ్. ఓకే, తర్వాత ఎబిస్, ఇది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. ఎబిస్ ఈస్ బేసిక్లీ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్. ఎబిస్మల్ అంటారు, అదే యాడ్జెక్టివ్. ఎబిస్మల్ పర్ఫార్మెన్స్ అంటారు. ఎబిస్మల్ అంటే పూర్ పర్ఫార్మెన్స్. ఎబిస్మల్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్. ఎబిస్మల్ పర్ఫార్మెన్స్ అంటే అధ్వానంగా ఉంది అని చెప్పడం. పర్ఫార్మెన్స్ ఈజ్ అ నౌన్, ఎబిస్మల్ ఈజ్ అడ్జెక్టివ్. సో అబిస్ ఈజ్ నెగిటివ్ నౌన్, ఎబిస్మల్ ఈజ్ అడ్జెక్టివ్. షీ ఫౌండ్ హర్సెల్ఫ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ అన్ అబిస్. ద కంట్రీ ఈజ్ సింకింగ్ ఇన్ టు అన్ అబిస్ ఆఫ్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్. చూసారా, ఇక్కడ అబిస్ని నౌన్గా వాడాడు, కానీ నెగిటివ్ కాంటెక్స్ట్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్, రక్తపాతం అంటున్నాడు. అలానే వైలెన్స్ అంటే ఏంటి? హింస, రైట్? మెల్లమెల్లగా కంట్రీ, దేశం ఊరుకుపోతుంది ఇన్ అన్ అబిస్ ఆఫ్ వైలెన్స్, రైట్? దట్ ఈస్ అబిస్. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు, రైట్? ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉద్దేశించి మనం అబిస్ అనొచ్చు. లేదంటే బ్యాడ్ సిచ్యువేషన్ దట్ విల్ నాట్ ఇంప్రూవ్, ఇంకా అధ్వానంగా ఉంది, ఇంప్రూవ్ అవ్వడం కష్టం అనే స్థాయికి వెళ్ళిపోవడం, దట్ ఈస్ అబిస్. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ దట్ విల్ నాట్ ఇంప్రూవ్, ఎక్కడ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ లేకపోవడాన్నే యూ కాల్ ఇట్ యాస్ అబిస్. సో అబిస్మల్ అనేది అడ్జెక్టివ్, అబిస్ అనేది నౌన్. సో దోస్ ఆర్ నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడేది. తర్వాత గ్రూసమ్, ఇది సమ్ కదా, అంటే అడ్జెక్టివ్. నెగిటివ్ కాంటెక్స్ట్. గ్రూ అంటే ఏంటమ్మా? అగ్లీ. ఓకే, హైడియస్ అనొచ్చు, గ్రిమ్ అనొచ్చు, ఘాస్ట్లీ అనొచ్చు. గ్రిమ్ సిచ్యువేషన్ అంటే నాట్ హోప్ఫుల్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. చూసారా, నెగిటివ్. అండ్ షాకింగ్, ఇది కూడా నెగిటివ్. అండ్ యూజువల్లీ డీలింగ్ విత్ డెత్ ఆర్ ఇంజురీ. ద న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంక్లూడెడ్ ఏ గ్రూసమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మర్డర్. ఓకే, గ్రూసమ్ డిస్క్రిప్షన్ అంటే చాలా నెగటివ్గా, చాలా అన్ప్లెజెంట్, నాట్ గివింగ్ గుడ్ ఫీలింగ్, దట్ ఈస్ ఆల్వేస్ నెగటివ్, రైట్? గ్రూసమ్ డిస్క్రిప్షన్, దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్, రైట్? అన్ప్లెజెంట్ ఆర్ షాకింగ్ అని చెప్పడం. ఎస్పెషల్లీ డెత్కి సంబంధించి ఆర్ ఇంజురీకి సంబంధించినప్పుడే మనం ఎక్కువగా గ్రూసమ్ అనేటువంటి అడ్జెక్టివ్ని వాడతాం. ఆసమ్ అంటాం కదా, ఆసమ్ అంటే హ్యాపీనెస్ని ఇండికేట్ చేసేది. సో అలా ఉంటాయి కదా, ఆసమ్ అంటాం. ఓకే, గ్రూసమ్ నెగటివ్ కాంటెక్స్ట్. గ్రిమ్ అనొచ్చు, హైడియస్ అంటే అగ్లీ అనమాట. హైడియస్ ఈజ్ వెరీ అగ్లీ. గ్యాస్ట్లీ ఇన్సిడెంట్ అంటే చాలా ఏదైనా ప్రమాదం, రైట్? యాక్సిడెంట్ అవ్వడం, గ్యాస్ట్లీ ఇన్సిడెంట్, రైట్? అన్లీష్ ఇస్ ఎ వర్బ్. అన్లీష్ ఈజ్ బేసిక్లీ వర్బ్. అంటే ఏంటమ్మా? రిలీజ్ చేయడం, ఒక్కసారిగా డిశ్చార్జ్ చేయడం,
వదిలివేయటం, రైట్, ఫ్రీ చేయడం, రిలీజ్, ఫ్రీ, డిశ్చార్జ్. ఒకసారి చూద్దాం, యూసేజ్ని అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ద వైస్ ప్రెసిడెంట్ అన్లీస్డ్ అ ఫ్యూరియస్ అటాక్. ఫ్యూరియస్ అంటే భయంకరమైన, డేంజరస్, ఆ కోపంతో కూడినటువంటి ఒక అటాక్, దాడి. కోపంతో కూడినటువంటి దాడిని మనం ఫ్యూరియస్ అటాక్ అంటాం. అన్లీస్డ్ అ ఫ్యూరియస్ అటాక్ ఆన్ లీడింగ్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ కాంగ్రెస్లో డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్స్ని లీడ్ చేయడానికి ఒక ఫ్యూరియస్ అటాక్కి పాల్పడ్డారు. ఓకే, పాల్పడ్డారు, అన్లీస్డ్. ఓకే, లెట్ హ్యాపెన్ ఆర్ బిగిన్ సంథింగ్ పవర్ఫుల్ దట్ వన్స్ బిగిన్ కెనాట్ బి కంట్రోల్. ఒక్కసారి ప్రయోగిస్తే ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు, దాన్ని కంట్రోల్ చేయడం కుదరదు అనే సెన్స్లో వి యూస్ అన్లీష్. ఓకే, రైట్. నెక్స్ట్, రూత్లెస్. లెస్ ఎఫ్యూఎల్ కనిపించినా, ఎల్ఈఎస్ఎస్ అని కనిపించినా అది అడ్జెక్టివ్ అవుతుంది. రూత్లెస్ కాంపిటీషన్ అంటాం. రూత్లెస్ అంటే ఇంకా తీవ్రమైన, ఫియర్స్ కాంపిటీషన్ అంటాం కదా. మెర్సీలెస్, దాక్షిణ్యం లేకుండా, దాక్షిణ్యం లేకుండా. పిటీలెస్ అంటాం, ఎటువంటి జాలి లేకుండా, రైట్. అంటే క్రూయల్, చాలా క్రూయల్గా ఉండడం. రూత్లెస్ కాంపిటీషన్ అంటాం. అంటే ఎవడికి సర్వైవల్కి వాడు పరిగెత్తడమే కదా. జాలి, దయ అనేవి ఎక్కడా లేకుండా కాంపిటీషన్లో రూత్లెస్గా ఉండడాన్నే విచ్ యూ కాల్డ్ మెర్సీలెస్ ఆర్ పిటీలెస్. రూత్లెస్ డిక్టేటర్ అంటే దాక్షిణ్యం లేని అని అర్థం. ఓకే, నాట్ థింకింగ్ ఆర్ వరింగ్ అబౌట్ ఎనీ పెయిన్ కాస్ట్ టు అదర్స్. మిగతా వాళ్ళకి ఎంత పెయిన్ కలుగుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా, ఓకే, మనం గెలవాలంతే. అవతల వ్యక్తి ఉన్నా చనిపోయినా దట్ డజంట్ మ్యాటర్. దట్ ఈస్ రూత్లెస్. తర్వాత సోలిడారిటీ. ఇది నౌన్ కదా, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. సోలిడారిటీ అంటే ఏంటమ్మా? సంఘీభావం అంటాం తెలుగులో. సంఘీభావం అంటే సపోర్ట్ చేయడం, మన మద్దతును ప్రకటించడం. అకార్డ్ అనొచ్చు, కన్సెన్సస్ అనొచ్చు. కెమెరడిటీ అంటే ఫ్రెండ్షిప్. కెమెరడిటీ ఈజ్ ఫ్రెండ్షిప్ అంటే ఒప్పుకోవడం, రైట్. కన్సెన్సస్ అనొచ్చు, సంఘీభావం చెప్పచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ప్రొటెస్ట్ చేసేటప్పుడు వారికి సంఘీభావం తెలుపుతారు. సో వి ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ అంటారు. అంటే మేము మద్దతు ఇస్తున్నాం వారు చేస్తున్నటువంటి రైట్ ప్రొటెస్ట్కి, మేము కూడా దానికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ వర్డ్. ఫ్యాక్టరీ వర్కర్స్ వాయిస్డ్ సాలిడారిటీ విత్ ద స్ట్రైకింగ్ స్టూడెంట్స్. స్ట్రైక్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి మద్దతుని ప్రకటించారు. ఫ్యాక్టరీ వర్కర్స్ మద్దతు. ఓకే, యూనిటీ ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ యాక్షన్ ఎస్పెషలీ అమాంగ్ ఇండివిజువల్స్ విత్ ఏ కామన్ ఇంట్రెస్ట్. సో వారి ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అలాంటప్పుడు యూనిటీని కావచ్చు, అగ్రిమెంట్ని కావచ్చు, మీరు సాలిడారిటీ అనొచ్చు. మ్యూచువల్ సపోర్ట్ విత్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లో మ్యూచువల్ సపోర్ట్ ఉండాలని యూ కాల్ ఇట్ as సాలిడారిటీ. క్లియర్? తర్వాత అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ సొల్యూషన్ ఆల్రెడీ అయిపోయింది కదా. అసైన్మెంట్ సొల్యూషన్ అంటే మనం చూడాల్సింది ఏంటి? అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని మీరు ఆన్సర్ చేయాలి, రైట్. దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. 8-lettered వర్డ్ అంటున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్? 8-lettered వర్డ్. అలానే నౌన్ అంటున్నాడు, పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. రిఫర్బిష్మెంట్, రెనోవేషన్, రిపేర్. దేన్నైనా మళ్ళీ రిపేర్ చేయడం అనే సెన్స్లో వాడుతున్నాడు. వాట్ డూ యూ కాల్ దట్ వర్డ్? ఓకే, నౌన్, 8-lettered word, positive. The cost of a home-cooked vegetarian meal surged 8% year-on-year in April, accelerates from 7% increase in February and March, while expenditure on a non-vegetarian meal hit a 4 months high of 56.3 rupees as per Crisil's monthly tracker of thali costs. ఓకే, రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న సర్వేలో హోమ్ కుక్డ్ వెజిటేరియన్ మీల్ ఎంత లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది, అలానే నాన్ వెజ్ అదెంత పెరిగింది అని దాన్ని కంపేర్ చేస్తూ ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎర్రర్స్ రూపంలో ఒక సెంటెన్స్ని తీసుకుని పెట్టడం జరిగింది. దీని అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, రైట్. మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ టు రీడ్ ఎడిటోరియల్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. మళ్ళీ రేపు వచ్చే ఎడిటోరియల్తో పాటు దీని సొల్యూషన్తో పాటు మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.